మిత్రులారా, ట్రంప్ కంగు తిన్నాడండి. అది పైకి చెప్పటం లేదు. ట్రంప్ ఓడిపోతున్నాడండి. అది పైకి చెప్పటం లేదు. ట్రంప్ ఇరాన్తో ఇక శాంతి ఒప్పందం చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చాడండి. అది కూడా పైకి చెప్పటం లేదు. కానీ నిన్న మీడియాతో మాట్లాడినటువంటి మాటల ద్వారా 4-5 సంకేతాలు అయితే ఇచ్చాడు. దానితో మనకు అర్థమవుతుంది ఏమిటయా అంటే ట్రంప్ ఓటమి అంచున ఉన్నాడు. ట్రంప్ ఓడిపోవడం అంటే అమెరికా ఓడిపోవడం కాదు. అమెరికా ఎంత శక్తివంతమైన దేశం, ఎన్ని లక్షల కోట్లు నష్టం వాళ్ళకు వచ్చిన ఇప్పటికల్లా అమెరికాని ఎవరు దెబ్బతీసేటటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రపంచ యుద్ధమో వచ్చి ఇక అందరూ మీద పడితే తప్ప అది ఏం చేయలేం. కానీ ట్రంప్ వేసినటువంటి ఎత్తుగడ, తాను పన్నిన వ్యూహం, తాను ప్రదర్శించిన దుందుడుకుతనం, ఇదంతా కూడా ప్రపంచం ముందు బట్టబయలైంది. ప్రపంచం ముందు అపహాస్యం పాలయ్యాడు. తన సొంత గడ్డ మీద అమెరికాలోనే, సొంత పార్టీలోనే అపహాస్యం పాలయ్యాడు. వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. సో దీనికి కారణం ఉంది. ఆ కారణాలన్నీ చర్చించడం కాదు, 3-4 సంకేతాలు ఇచ్చాడు. అదేమిటయ్యా అంటే మీడియాతో మాట్లాడుతూ ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చాడనేది తర్వాత చెప్తా. అసలు కీలకమైనటువంటి పాయింట్ ఆయన ఇచ్చినటువంటి మీడియాతో మాట్లాడినటువంటి మాటల్లో ఇచ్చినటువంటి 3 ప్రధానమైనటువంటి సంకేతాలు ఏమిటంటే మొట్టమొదటిది ఏమిటయా అంటే మొట్టమొదటిది మేము ఈ యుద్ధం గెలిచేసాం. ఆయన యుద్ధం అంటున్నాడు. చాలామంది ప్రపంచంలో యుద్ధనీతి అంటే ఏంటో తెలిసినటువంటి వాళ్ళు చేసింది దురాక్రమణ, దాడి అని అంటున్నారు. అది సరే, మేము యుద్ధం గెలిచేసాం, ఇరాన్ పని అయిపోయింది. ఇరాన్ పని తుక్కు అయిపోయింది. ఇరాన్ సర్వనాశనం అయిపోయింది, ధ్వంసం అయిపోయింది. ఇరాన్ టాప్ లీడర్షిప్ అంతా కూలిపోయింది. మా లక్ష్యం నెరవేరింది, మా టార్గెట్ చేరుకున్నాం, రీచ్ అయిపోయాం అని అన్నాడండి. అని ఆ తర్వాత చెప్పినటువంటివి అసలు సంకేతాలు అన్నమాట. 3 సంకేతాలు ఇచ్చాడు. అదేమిటయ్యా అంటే మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే మనం ఇక ఈ వార్ కాన్ఫ్లిక్ట్ అంటున్నాడు. సో వీఆర్ వైండింగ్ డౌన్ దిస్ కాన్ఫ్లిక్ట్ విత్ ద ఇరాన్ అన్నాడు. ఈ ఇరాన్తో మా కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఘర్షణ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మేము ముగించదలుచుకున్నాము అని చెప్పేసి ఒక సంకేతం ఇచ్చాడు. ఏది మేము గెలిచేసాం కాబట్టి, అంతా అయిపోయింది కాబట్టి, మా లక్ష్యం నెరవేరింది కాబట్టి ఆయన ఉద్దేశం. సీజ్ ఫైర్ అనేటటువంటిది ఇమీడియట్గా లేకపోయినా మేము ఇక మా పని అయిపోయింది కాబట్టి ఇక మేము మా దుకాణం సర్దేస్తున్నాం అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఇది ఒక క్లియర్ కట్ సందేశం. ట్రంప్ ఓటమిని చవి చూశాడు. పర్సనల్ ఓటమి, అమెరికా ఓటమా కాదా అనేది నేను ఇక్కడ చెప్పటం లేదు. ట్రంప్ తాను పప్పులో కాలేశానని చెప్పేసి అర్థమైంది. సో నెక్స్ట్ ఇంకో సందేశం ఇచ్చాడు. సందేశం కాదు, సంకేతం. అదేమిటయా అంటే మొన్నటిదాకా హార్మోజ్ జలసంధి ఎక్కడి నుంచి అయితే ప్రపంచానికి అంతటికీ కూడా 90% ఆయిల్ సరఫరా జరుగుతుందో ఆ జలసంధి మూసివేయడంతో ఇరాన్ గుప్పిట్లో అది ఉంది. ఇలా గుప్పిడి వదిలితే ఒక ఓడ వెళ్తుంది, ఇలా తెరిస్తే లేదా ఇలా మూస్తే అక్కడ ఎన్ని వందల వాళ్ళైనా ఆగిపోవాలి. పరిస్థితి అది. అప్పుడు ఈయన ఏమన్నాడు, నాటో దేశాలన్నింటినీ కూడా చైనాతో సహా అన్నింటినీ అభ్యర్థించాడు. అయ్యా వచ్చి మీ యుద్ధ నౌకలు తీసుకొచ్చి హార్మోజ్ జలసంధిలోకి రండి, ఇరాన్ పని చెప్పండి. సో అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అభ్యర్థించాడు కదా, రిక్వెస్ట్ చేశాడు కదా, గింగిరాలు పడ్డాడు కదా. చైనా చిరునవ్వుని ఊరుకుంది. మిగిలిన నాటో దేశాలకి ఫ్రాన్స్ కాదు, జపాన్ కాదు, ఇటలీ కాదు, జర్మనీ కాదు, అన్నీ అసలు ఈ యుద్ధంతో మాకు సంబంధమే లేదురా బాబు, నువ్వు మొదలుపెట్టావు, నువ్వే తెలుసుకో అని చెప్పేసినాయి కదా. ఇప్పుడు నిన్న మాట్లాడినటువంటి మాటల్లో ఆయన చెప్తున్నది ఏమిటయ్యా అంటే అసలు హార్మోజ్ జలసంధితో మాకు పనేంటి, అసలు మాకు పనేంటి, అక్కడ నుంచి మాకేం చమురు రాదు, మాకేం ఆయిల్ రాదు, దాని గురించి నాకెందుకు, మూసేస్తే మూసేయమనండి, తెరిస్తే తెరవమనండి, ఏ చావు మీరు ఎవరు చావు వాళ్ళ చావు మన చావునివ్వండి, మాకు సంబంధమే లేదు. అసలు హార్మోజ్ జలసంధికి మేము మా యుద్ధ నౌకల్ని పంపము, దాన్ని తెరిపించాల్సినటువంటి అవసరం మాకు లేనే లేదు. మా సైనికులను అక్కడ ఎందుకు పంపాలి, మా యుద్ధ నౌకలను అక్కడ ఎందుకు పంపాలి, మేమెందుకు మాకెందుకు ఈ గొడవంతా అని ఇప్పుడు అన్నాడండి. మాట మార్చడంలో అసలు ఆయనకి శాంతి బహుమానం కావాలంటాడే, నోబెల్ శాంతి బహుమానం అది కాదు. మాట మార్చడంలో ఏమైనా నోబెల్ ప్రైజ్ ఉంటే ట్రంప్కే ఇవ్వాలి. ఒక్కసారి కాదు, 100 సార్లైనా ఇవ్వాలి. సో ఇలాగా
అసలు మాకు సంబంధమే లేదండి. ఈ సంకేతంతో అర్థమైంది ఏమిటంటే హార్మోజ్ జలసంధిని తాను ఏమీ చేయలేడు, అక్కడ ఒక్క డ్రాప్ వాటర్ని టచ్ చేయలేడు అని తనకు అర్థమైంది. మరిది వాటమి కాదా? ఇంకొకటి మూడో సంకేతం అదేమిటయ్యా అంటే, ఒక నెల రోజుల పాటు ఇరాన్కి ఆయిల్ రవాణా చేసుకునేటటువంటి, అంటే శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ మీద, ఆ శాంక్షన్స్ మేము ఎత్తివేసాం, ఆంక్షలు ఎత్తివేశాం. ఒక నెల రోజుల పాటు ఇరాన్ సరఫరా చేసుకోవచ్చు, రవాణా చేసుకోవచ్చు, ఏ దేశానికి కావస్తే ఆ దేశానికి పంపుకోవచ్చు అని. ఇరాన్ని తుడిచిపెట్టేశాం, ఇరాన్ని మటుమాయం చేసేసాం, ఇరాన్ని విధ్వంసం చేసేసాం, నేలమట్టం చేసేసాం, అది చేసాం ఇది చేసాం అని చెప్పి ఇప్పుడు ఇరాన్ ఏదైతే అడుగుతుందో దాన్నే నెమ్మదిగా నువ్వు అంగీకరిస్తున్నావు. ఈజ్ దిస్ నాట్ డిఫీట్? ఇది వాటమి కాదా? సో ఈ 3-4 సంకేతాలు ట్రంప్ ఇచ్చాడండి. దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటా అంటే, నెతన్యాహు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరు ఏమన్నా తాను ఇక ఇరాన్తో ఈ దాడి, ఈ దురాక్రమణ యుద్ధం ఏదైతే ఉన్నదో దాన్ని ఇక వైండప్ చేయాల్సినటువంటి పరిస్థితి తనకి వచ్చింది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏమిటయ్యా అంటే, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి వ్యతిరేకత, అమెరికాలో వస్తున్నటువంటి వ్యతిరేకత. అన్నిటికంటే నియంతలు ఎప్పుడూ కూడా ప్రపంచం అంతా తనకు వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా సరే వాళ్ళేమీ పెద్ద పట్టించుకోరు. ప్రపంచం మీద ఒత్తిడి తీసుకొచ్చి అమెరికాని, ఇజ్రాయెల్ని కొట్టాలని ఇరాన్ చూస్తుంది కదా. ప్రపంచం మీద ఒత్తిడి, అమెరికాని డైరెక్ట్గా తను హిట్ చేయలేకపోతుంది కాబట్టి ప్రపంచం నుంచి వ్యతిరేకత వస్తుంది. అయితే తనకెందుకు? కానీ అమెరికాలో మిడ్ టర్మ్ పోల్స్ ఉన్నాయండి నవంబర్లో. సో ఆ ఎన్నికల్లో కానీ తన పార్టీకి ఏమన్నా ఎదురు దెబ్బ గట్టిగా తగిలిందంటే తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నమాట. ఇదొకటి ఫస్ట్ రీజన్. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, దానికి భయపడ్డావు. ఇరాన్ని మొత్తం గుప్పిట్లోకి తెచ్చేసుకొని ఉంటే ఆ ఎన్నికల్లో కూడా ఇదిగో నేను చేసి చూపించానని చెప్పేవాడు. కానీ ఇరాన్ లొంగటం లేదు కదా. మేము మరో 10 ఏళ్ళైనా మేము పోరాడతామని, యుద్ధం చేస్తామని చెప్తున్నారు కదా. అత్యంత ఆధునికమైనటువంటి మిసైల్స్ బయటకు తీస్తున్నారు కదా. ఇప్పుడు ఇరాన్ ఏం చేసింది? తమ వరల్డ్లో అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ మీద ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఖతార్లో గ్యాస్ ఆ ఫీల్డ్ మీద దాడి చేసి చూపించింది. మొత్తం గల్ఫ్ కంట్రీస్లో అన్నింటిలో కూడా ఆ న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్స్ కానీ ఆయిల్ ఫీల్డ్స్ కానీ అన్నిటి మీద ధ్వంసం చేస్తుంది ఇరాన్. అంతేకాదు F-35 అండి, జెట్ ఫైటర్. అమెరికా టేబుల్ మీద మొన్న మధ్య చూపించాడా తన ఆఫీస్ స్టాఫ్కి అంతటికి. B-2 బాంబర్, F-35 మన దగ్గర ఎలాంటి యుద్ధ విమానాలు ఉన్నాయో చూడండి అని చెప్పేసి ఆ బొమ్మ విమానం తీసుకొచ్చి వాళ్ళందరికీ చూపించాడు. ఆయన ఏనాడు అది ఎలా పనిచేస్తుందో ఏనాడు కూడా చూసి ఉండడు. యుద్ధంలోనే ఏదైనా ప్రూవ్ అయ్యేది. అలాంటి అత్యంత శక్తివంతం అయినటువంటి $1 మిలియన్ ఖరీదైనటువంటి F-35 యుద్ధ విమానాన్ని అమెరికా కూల్చిపాడేసింది. అబ్బే అది లేదు ఇది లేదు, ఏదో కొంచెం చిన్న దెబ్బ తగిలిందని అన్నారు. నిజంగానే కూల్చిపాడేసింది. కన్ఫర్మ్డ్ న్యూస్ మనకు వస్తుందండి. అది అజేయము, అది అభేద్యము, దాన్ని ఎవరు భేదించలేరు అని చెప్పేసి అలాంటి శక్తివంతమైనటువంటి జెట్ ఫైటర్స్ మా దగ్గర ఉన్నాయి, యుద్ధ విమానాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి డాంబికాలు పోయాడు. అలాంటి దాన్ని నేలమట్టం చేసింది ఇరాన్. అసలు ఏ రాడార్ సిస్టమ్కి అందదంట, అట్లాంటి శక్తివంతమైంది ఆ యుద్ధ విమానం F-35 అనేది. సో అలాంటి అంటే 1000 కోట్లు దగ్గర మన రూపాయల్లో చెప్పాలంటే. సో అలాంటి యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది. ఏ రాడార్కి చిక్కదనుకున్నప్పుడు ఇరాన్ రాడార్కి ఎలా చిక్కింది? ఒక పిట్టని కాల్చి పాడేశారు. నిన్న F-16 3 యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చిపాడేసింది. అందులో 2 అమెరికావి, 1 ఇజ్రాయెల్ది. అవి కూడా దగ్గర 700-800 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి అత్యంత ఆధునికమైన శక్తివంతమైనటువంటి యుద్ధ విమానాలు. సో ఇరాన్ పని అయిపోయింది. ఇరాన్ని ఇక మేము అంతా అతలాకుతలం చేసేసాం, ఇరాన్ని నిర్వీర్యం చేసాం, ఇక మా లక్ష్యం నెరవేరిందని చెప్తున్నటువంటి పెద్ద మనిషి ఇరాన్ ఎక్కడ ఆగుతున్నాడు? గల్ఫ్లో ఎక్కడ ఆగుతున్నాడు? ఇవన్నీ కారణాలతో ఆయన తోక ముడవాల్సి వచ్చింది.
అంతేకాదు అత్యంత శక్తివంతమైన అధునాతనమైన వందల యుద్ధ విమానాల్ని క్యారీ చేసేటటువంటి అబ్రహాం లింకన్ యుద్ధ నౌక ఉందే, ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఇరాన్కి అక్కడ మోహరించాడే, ఆ యుద్ధ నౌకని కూడా వెనక్కి రప్పించడం మొదలుపెట్టాడు. అలాగే ఈ F-35 F-16 యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసిన తర్వాత ఇంకెక్కడెక్కడ యుద్ధ విమానాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా వెనక్కి రప్పిస్తున్నారంట. మిత్రులారా, ఇది అంటే ఊరకనే ఇప్పుడు కూడా తోక ముడవడం అనేటటువంటిది ఊరకనే జరగదు. వియత్నాం దగ్గర అన్ని సంవత్సరాల తర్వాత తోక ముడిచిన అమెరికా కొన్ని వారాల్లోనే ఇరాన్ దగ్గర తోక ముడిచేటటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఆ పరిస్థితి రావడానికి గ్రౌండ్ రియాలిటీస్ ఉన్నాయి, ఊరకనే కాదు. ఇక నెతన్యాహు ఏమనకపోయినా సరే ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే అమెరికా మాట ఏమో కానీ తన అస్తిత్వానికి ప్రమాదం అని చెప్పేసి ఆలోచించి భయాందోళన పట్టుకొని ట్రంప్ ఇప్పుడు వీఆర్ వైండింగ్ డౌన్ అవర్ కాన్ఫ్లిక్ట్ విత్ ద ఇరాన్ అంటున్నాడు అనమాట. కానీ మేము గెలిచేసామంటున్నాడు. అదేమిటో చూద్దాం. కానీ ఇరాన్ మాత్రం మా మీద ఆంక్షలు ఎత్తిపాడేయండి, మాకు జరిగినటువంటి నష్టానికి పరిహారం చెల్లించండి, ఏనాడు కూడా మళ్ళీ తిరిగి మా మీద ఇలా దాడి చేస్తామని చెప్పి మీరు అనకుండా మాట ఇవ్వండి, భరోసా ఇవ్వండి అని చెప్పి చాలా కొన్ని షరతులు పెడుతుంది. ఆ షరతులకు కూడా ఈయన అంగీకరించే రోజు వచ్చేస్తుంది. త్వరలో యుద్ధం అంతమైపోతే మనకు అంతే చాలు మహాప్రభు అని అనుకుందాం. ఏమవుతుందో చూద్దాం. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.